ఆర్బీఐ న్యూస్, ఆర్బీఐ నోటీస్, ఇండియన్ స్టాక్ మార్కెట్. చూడండి ఫ్రెండ్స్, ఆర్బీఐకి సంబంధించిన నోటీస్ ఏంటి, అది మనకి నిజంగా ఉపయోగపడేదే. అలాగే మరోసారి స్టాక్ మార్కెట్స్ సోంపాపిడి అవనున్నాయా? సోంపాపిడి జోకు ట్రెండ్ అవుతూ ఉంది, చూస్తున్నారు కదా. సో మరోసారి ఇండియన్ స్టాక్ మార్కెట్ సోంపాపిడి అవుతుందా లేదా? సో ఈరోజు లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చిన సెల్లింగ్కి కారణాలు ఏంటి, ఫర్దర్గా రేపు ఏం జరగబోతుందో మీకు తెలుసా? వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, టాటా మోటార్స్ పైనుంచి 43% డౌన్ అయింది. దాని పరిస్థితి ఏంటో చూద్దాం. పాలీక్యాబ్, కేఈఐ ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రాడేలో 10% దాకా కరెక్ట్ అయ్యాయి. దానికి కారణాలు ఏంటో వీడియోలో చూద్దాం. జొమాటోకు సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అది, సో మిస్ అవ్వద్దు. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎత్తేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, గ్యాప్ ఇచ్చి వీడియోస్ చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వీడియోని తప్పక షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ యొక్క చార్టు సో 22,545 సో క్లోజింగ్ ప్రైజ్. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే కనుక చూద్దాం, నిఫ్టీ గురించి వద్దాం. సో దానికన్నా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక సో చాలా మంచిగానే ర్యాలీ అయింది. సరే, నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే చాలా ర్యాలీ అయినా సో మనకి దానికన్నా కూడా ర్యాలీ అయింది. సో మీరు చూస్తున్న ఈ సెల్ ఆఫ్ అంతా కూడా ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చింది. అర్థమవుతుందా? అసలు బ్యాంక్ నిఫ్టీకి ఉన్న పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, అసలు రేపేం జరుగుతుంది మార్కెట్లో, ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ముఖ చిత్రం ఏంటి, ఆ విషయాలు చూద్దాం. చూడండి సార్, ఆర్బీఐకి సంబంధించిన న్యూస్ అప్డేట్. చూడండి సార్, బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి సంబంధించి ఆర్బీఐ నుంచి వచ్చిన న్యూస్ అప్డేట్ చూడండి. చూడండి సార్, ఈ కథాగమనం చూడాలంటే చిన్న అప్డేట్ చూడండి. యాక్చువల్గా సో ఆర్బీఐ ఏం చేసింది అంటే నవంబర్ 2023లో ఏంటంటే సో అంటే రిస్క్ వెయిట్, చూడండి, రిస్క్ వెయిట్ ఆన్ ఎక్స్పోజర్ ఆఫ్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ టు ఎన్బిఎఫ్సిస్, అంటే బ్యాంక్స్ నుంచి ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చే మనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి రిస్క్ వెయిట్ అనేది పెంచిందనమాట 25%. సో పెంచడంతో ఏంటంటే సో ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవడం తగ్గించాయి. బ్యాంక్స్ కూడా సర్టెన్ కండిషన్స్ మీద ఇవ్వగలుగుతాయి కాబట్టి సో దాని ఇంపాక్ట్ అనేది పడటం 24లో ఏంటంటే సో ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంక్స్ కానీ ఓవరాల్గా మనకు అంత గ్రోత్ అనేది కనిపించలేదు, బోత్ సైడ్స్. సో అదంతా కూడా మనకి విదితమే. సో ఇప్పటిదాకా జరిగిన కథే. అయితే గవర్నమెంట్ ఏంటంటే క్రెడిట్ రిజర్వ్ రేషియో అంటే సిఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా తీసుకున్న డెసిషన్ మన ఎకానమీని బూస్ట్ చేయడానికే. అలాగే రీసెంట్గా తీసుకున్న రేట్ కట్ కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులకి తగ్గట్టుగా తీసుకోకూడదు, కానీ కొంచెం అగ్రెసివ్ స్టెప్పే తీసుకున్నారు. ఎందుకంటే ఎకానమీని బూస్ట్ చేసే విధంగా, బడ్జెట్లో కూడా మిడిల్ క్లాస్కి బెనిఫిట్ చేసే విధంగా చేశారు. అలాగే ఇప్పుడు ఏదైతే 25 బేసిస్ పాయింట్స్ పెంచారో 25% పాయింట్స్ పెంచారో సో అదే రిస్క్ వెయిట్ ఆన్ ఎక్స్పోజర్ అది ఏంటంటే ఎప్పుడు కట్ చేశారనమాట, 25% కట్ చేశారు. దీనితో ఏంటంటే సో మళ్ళీ ఏంటంటే బ్యాంక్స్ దగ్గర నుంచి ఎన్బిఎఫ్సిస్ ఏంటంటే లోన్స్ తీసుకుంటాయి. ఇది ఖచ్చితంగా బ్యాంక్స్కి అలాగే ఎన్బిఎఫ్సిస్కి చాలా బూస్టింగ్ ఇచ్చే న్యూసే. చూడండి ఫ్రెండ్స్, అందుకే ఈరోజు చాలా బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఏంటంటే ర్యాలీ అయ్యాయి, మీరు చూశారు కదా. అలాగే ఈ ఎన్బిఎఫ్సిస్ ఇష్యూస్ వల్ల ఏంటంటే చూడండి సో దీనివల్ల ఏంటంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బ్యాంక్స్ అలాగే ఎన్బిఎఫ్సిస్ బాగా ఇబ్బంది పడ్డాయి. అంటే ఈ రిస్క్ వెయిట్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కట్ చేశారు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే భవిష్యత్తు అంటే Q3 ఇంపాక్ట్ అయింది కదా. సో నెక్స్ట్ అంటే Q4 ఓకే, Q1, Q2 ఇంకా అప్కమింగ్ డేస్లో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఎన్బిఎఫ్సిస్కి, బ్యాంక్స్కి బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అప్డేట్తో ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇంట్రాడేలో బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ర్యాలీ అయ్యాయి, మీరు చూశారు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక సో మార్నింగ్ మంచి స్ట్రెంత్ కనపరిచింది.
సో ర్యాలీ అయింది, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో సెల్ ఆఫ్ చూస్తుంటే ఏంటంటే, సో మనకి కమింగ్ డేస్లో 48,059, 47,832 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ వెళ్ళే పాజిబిలిటీ ఉన్నాయి, వెళ్తుంది అని నేను చెప్పలేదు. సో మీరేం చేయాలి అని అంటే, రేపు మార్కెట్ గ్లోబల్ క్యూస్ బాగున్నా హైయర్ లెవెల్లో ఓపెన్ అయినా కూడా జాగ్రత్తగా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూడాలన్నమాట. కిందకి వెళ్తుందేమో చూడాలి, అంతేగాని రేపే వెళ్తుందని కాదు. ఆ డైరెక్షన్ వైపు వెళ్ళే పాజిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎస్పెషల్లీ ఆ మూమెంట్ చూస్తే ఏంటంటే కొద్దిగా గట్టిగా కొట్టే అవకాశాలు, కొట్టి పారేయలేము, పాజిబిలిటీ ఉంది. కానీ కన్ఫర్మేషన్ అనేది రేపు మార్నింగ్ మార్కెట్లో చూసి ఏదైనా మార్కెట్ డైరెక్షన్ కిందకి హెవీలాగా వెళ్ళేలాగా అనిపిస్తే నేను మీకు అప్డేట్ ఇస్తాను ఫస్ట్ 1 అవర్లోనే. లేదు అలా వెళ్ళేలాగా లేకపోయినా కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే లైవ్ మూమెంట్ చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. మీరు ప్రతి వీడియోలో మన ఛానల్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఇక్కడ అప్డేట్ ఏంటంటే రేపు ఫస్ట్ 1 అవర్లో మూమెంట్ చూసిస్తాను. కాబట్టి థంబ్నెయిల్ అలా పెట్టారు కదా అని వెళ్ళిపోతుందని అనుకోవద్దు. కానీ సో ప్రమాద గంటికలు ఉన్నాయి ఇంకా స్టిల్, కానీ కన్ఫర్మేషన్ అనేది మనకు డౌన్ సైడ్ వెళ్తుంది అనే రన్నింగ్ మూమెంట్ చూసి మాత్రమే చూసుకోవాలి. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ బాగుండి హైయర్ లెవెల్లో ఓపెన్ అయినా ఫస్ట్ ఇనీషియల్ 1 అవర్ మూమెంట్ చూసి ఏ క్షణమైనా నా అప్డేట్ అనేది మీకు ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని F&O రిలేటెడ్గా కాకుండా ఎడ్యుకేషనల్గా తీసుకొని లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటారని, ఒకవేళ మీరు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా చూడాలంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకొని లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్తాను. చూడండి సార్, ఈరోజు మెటల్ స్టాక్స్ కూడా బాగా ప్రెజర్లో వచ్చాయి. దానికి కారణాలు ఏంటి అని చూస్తే కనుక, ఎందుకంటే మెయిన్ అయితే కనుక ఏంటంటే యుఎస్ గ్రోత్ కన్సర్న్స్ అనమాట. దానివల్ల ఏంటంటే మెటల్ ప్రైజ్లు పడిపోతున్నాయి. కమోడిటీలో ప్రెజర్ ఉండటం వల్ల స్టాక్స్లో పడిపోవటం. సో 2 ట్రేడింగ్ సెషన్స్లో 3.6% మెటల్ ఇండెక్స్ అనేది డౌన్ అయింది. టాప్ లూజర్స్గా ఏంటంటే హిందాల్కో, వేదాంత, నాల్కో ఉన్నాయి. సో అది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో మేబీ ట్రంప్ అంత డ్యామేజ్ చేస్తారని నేను అనుకోవట్లేదు, కానీ మార్కెట్ ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ ఎక్స్పెక్ట్ చేసి కొడుతూ ఉంది కిందకి అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సింది పాలీక్యాబ్, కేఈ ఇండస్ట్రీస్, ఫినోలెక్స్ కేబుల్స్, హ్యావెల్స్ ఇట్లాంటివి. సో ఏవైతే వైర్స్, కేబుల్ సెగ్మెంట్స్కి సంబంధించిన స్టాక్స్ ఇంట్రాడేలో 10% దాకా కరెక్ట్ అయ్యాయి. ఓవరాల్గా క్లోజింగ్ ఎలా ఉన్నా సో ఎర్లీ మూమెంట్ చూస్తే కనుక 10% దాకా వీటిలో మేజర్ స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి కనిపించాయి. ఎందుకనంటే అల్ట్రాటెక్ వాళ్ళు ఏంటంటే ఈ వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్లో సో అడుగు పెట్టబోతున్నారు. ఆ కంపెనీ బిజినెస్ ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగులు వేయబోతున్నారు. 1,800 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, అల్ట్రాటెక్ లాంటి వాళ్ళు ఈ వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్లోకి వస్తే, ఇప్పుడు అల్ట్రాటెక్కి సంబంధించిన క్లయింట్స్ ఉంటుంది కదా, ఆ బేస్ అనేది వాళ్ళు అంటే అల్ట్రాటెక్కి సంబంధించిన క్లయింట్స్ కొంతమంది ఏంటంటే వాళ్ళు పాలీక్యాబ్ అవి వాడుతూ ఉండొచ్చు, కేఈ ఇండస్ట్రీస్. కానీ ఇప్పుడు అల్ట్రాటెక్ వాళ్ళు రావడంతో మార్కెట్ షేర్ని ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఆక్యుపై చేస్తారు ఎంతో కొంత. అందువల్ల ఏంటంటే సో ఈ స్టాక్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సో ఈ ఫీర్ వల్ల బాగా ఇంకా ఇంపాక్ట్ అయితే కనుక ఇక్కడ మెన్షన్ చేసిన స్టాక్స్లో ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ని మనం వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. బాగా చేపలుగా ఏదైనా లక్రేటివ్గా ఉంటే ప్రోస్ కాన్స్ అక్కడ మనం డిస్కస్ చేద్దాము అని చెప్తాను. కమింగ్ వీడియోస్లో మీకు పాలీక్యాబ్ కావాలా, కేఈ ఇండస్ట్రీస్ కావాలా, ఫినోలెక్స్ కావాలా, హ్యావెల్స్ కావాలా, ఎక్కువ మంది ఏది కావాలని అడిగితే దానికి సంబంధించిన ఫండమెంటల్స్ డిస్కస్ చేద్దాం. ఇంకొంచెం బాగా డీపర్గా కరెక్ట్ అయితే వాల్యుయేషన్స్, ప్రోస్ కాన్స్ డిస్కస్ చేసుకుందాం. చూడండి సార్, ఇప్పటిదాకా మీరు మన ఛానల్ చూసిన థింగ్ అంతా కూడా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే స్టాక్ మార్కెట్ 15% అరౌండ్ కరెక్ట్ అయ్యింది. సో అస్తమానం ఇలా కరెక్ట్ అవ్వదు. సో ఇక్కడ నెక్స్ట్ కమింగ్ పడబోయే ఫాల్లో ఇన్వెస్ట్మెంట్స్, ఎస్పెషల్లీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళే స్టాక్ మార్కెట్లో హెల్తీ పోర్ట్ఫోలియోస్ని బిల్డ్ చేసుకుంటారు. సో స్టాక్ మార్కెట్లో 15% పైగా కరెక్ట్ అయింది లాస్ట్ 5 yearsలో. కోవిడ్ ఫాల్ తర్వాత 15% పైగా కరెక్ట్ అయింది 2022లో అయింది. ఇప్పుడు అవకాశం ఇస్తుంది. కాబట్టి హార్డ్లీ ఏంటంటే 20%, మహా అయితే ఘోరం 25%. ఇప్పుడున్న కాంటెక్స్కి అయితే 20% కన్నా, అంటే టాప్ నుంచి 20% కన్నా ఎక్కువ పడకపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక సో ఆపర్చునిటీని వాడుకోండి. ఇక్కడ కింద లింక్ ఇచ్చాను చూడండి, ఏంజల్ వాళ్ళ లింకు. సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఏంజల్ వాళ్ళు పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అలాగే అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు మన లింక్ ద్వారా మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి.
సో వాట్సాప్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తున్నా, వాళ్ళు ఏదైనా ఆఫ్లైన్ వర్క్షాప్లు కండక్ట్ చేస్తున్నా, నేను మీతో ఏదైనా ఇంటరాక్ట్ అవ్వాలన్నా, మీకు ఏదైనా క్యాండిల్ సిక్స్ లేదా స్టాక్ ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి, అలాంటివి ఏదైనా గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా వెబినార్లు అట్లాంటివి నేను కండక్ట్ చేయాలన్నా మీకు ఇన్ఫామ్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. చూడండి, ఈటీఎఫ్ మీద వీడియో చూడని వాళ్ళు చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఈటీఎఫ్ అని కొడితే వస్తుంది. నేను ఎండ్ కార్డ్లో ప్లేస్ చేస్తాను. ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. నేనేమంటానంటే ఈఎంఐ వద్దు. ఎవ్రీ మంత్ ఈఎంఐలకి 20,000 30,000 అనవసరంగా మనం స్పెండ్ చేసుకుంటాం గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి మనం తీసుకొని. కానీ అదే మీరు ఈటీఎఫ్లో చేస్తుంటే కనుక లాస్ట్ 10 years మీరు చేస్తుంటే ఈ పాటికే మీరు సెక్యూర్ అయిపోయి ఉండేవాళ్ళు లైఫ్లో. అదనమాట, ఆలోచించండి. నేను అందుకే ఈఎంఐ జోలికి నేను వెళ్ళను, ఎవ్రీ మంత్ ఈటీఎఫ్ జోలికి వెళ్తాను. సో నాకు నా సేవింగ్స్లో కానీ ఎక్స్ట్రాగా నేను ఖర్చు పెట్టేవి తగ్గించుకొని ఎవ్రీ మంత్ 5,000 10,000 అట్లా ఏంటంటే ఈటీఎఫ్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈఎంఐ వద్దు, ఈటీఎఫ్ వద్దు. చూడండి, అలాగే జొమాటోకి సంబంధించి బెన్స్టైన్ వాళ్ళు ఏంటంటే జొమాటోకి సంబంధించి వాళ్ళు టాపిక్గా తీసుకుంటా టార్గెట్ ప్రైస్ని తిట్టని చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి 35% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అప్ సైడ్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్స్పెక్ట్ జొమాటో టు కంటిన్యూ స్ట్రెంథెనింగ్ ఇట్స్ క్విక్ కామర్స్. సో క్విక్ కామర్స్ లీడర్షిప్ అంటే వీళ్ళకి కాంపిటీషన్ ఉంది కదా, జెప్టో, స్విగ్గీ ఇట్లాంటి వాటి నుంచి. సో వీటిని తట్టుకొని గ్రో అవుతుంది, స్ట్రెంత్ చూపిస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్నారు. అలాగే 24-25 హ్యాస్ బీన్ ఏ ఫేజ్ ఆఫ్ అగ్రెసివ్ మార్కెట్ ఎక్స్పాన్షన్ అని చెప్తున్నారు. ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చూసి వాళ్ళు టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అది ఇంపార్టెంట్. అంటే ఫ్యాక్టర్స్ అన్నీ ఒకసారి చదవండి మీరు కూడా. వాళ్ళు చెప్తున్న టార్గెట్ ప్రైస్ అయితే 310, అది అబ్జర్వ్ చేయండి. ప్రైస్ కాదు మనం అబ్జర్వ్ చేయాల్సింది, పాయింట్స్. చూడండి, అలాగే ఆర్బీఐ రిలాక్సేషన్ టు బెనిఫిట్ ద బ్యాంక్. సో చూడండి, ఆర్బీఐ రిలాక్సేషన్ ఆల్సో హింట్స్ దట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్బీఐ అప్రూవింగ్ సుమంత్ కత్పాలియా. సో నేను తెలుగు మీడియం, నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. చూడండి, CEO ఆఫ్ ఐఐబి తన రీఅపాయింట్మెంట్ ఫర్ 3 years హ్యాస్ ఇంప్రూవ్డ్ యాజ్ పర్ ది నోవామా. సో దీనివల్ల ఏంటంటే ఎంఎస్సిఐ ఇన్ ఫ్లోస్ ఆఫ్ $250 million ఎక్స్పెక్టెడ్ టుమారో అనేది కనిపిస్తూ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే సో ఇది ఇండస్ఇండ్ బ్యాంక్కి పాజిటివే. ఇండస్ఇండ్ బ్యాంక్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి, సో ఇండస్ఇండ్ బ్యాంకు సో ఆల్రెడీ ఏంటంటే మనం స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ ఉన్న ఏరియాగా 931 756 మార్క్ చేసాము. అంటే ఇది ఫాల్ రాకముందే దాదాపుగా మనం వెయిట్ చేస్తూ ఉంది. ఇది ఎప్పటి నుంచో చెప్పాలి అని అంటే సో మనం ఒకసారి చూద్దాం. 1 year పైనుంచే వెయిట్ చేస్తున్నాం ఈ లెవెల్ మార్క్ చేసుకొని. సో చాలామంది ఏంటంటే 1700 1500 ఉన్నప్పుడు నేను 931 756 అంటే చాలామందికి బిలీవ్ కాక చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోయారు ఇన్ఫ్యాక్ట్. కానీ చూడండి ఫ్రెండ్స్, మనం క్రోకోడైల్ లాంటి వాళ్ళం. మన ప్రైజుల దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేస్తాం. ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ ఇక్కడే ఉంది కాబట్టి ఎప్పుడైనా టెంపరీ ఇష్యూస్ వల్ల ఇండస్ఇండ్ బ్యాంక్ ఫాల్ రాకపోదా అని మనం చూసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీ అనేది మీకు కళ్ళకు కట్టొచ్చినట్టు కనిపించింది. కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకునే సమయం అని చెప్పి అప్పుడు మీకు చెప్పాను. సో ప్రోస్ కాన్స్ కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క డేటా మనం సో ఇయర్లీ డేటా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ వీడియోలో లెంతీ అవుతుంది కాబట్టి నేను డిస్కస్ చేయట్లేదు. కాబట్టి ఇంకొకసారి ఏదైనా డిప్స్లో ఈ లెవెల్కి వస్తే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. లేదా ఆ లెవెల్కి రాకుండా ఏదైనా డిప్ వచ్చినా కూడా సో ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో డిస్కస్ చేయండి. ఎందుకంటే వీడియోలో చెప్పేయన్ని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు కదా. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అన్నా కలవాలి, లేదా మీరన్నా రీసెర్చ్ చేసుకోవాలి, ఏదో చేయాలి అని చెప్తాను. ఎందుకంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ మేమేంటంటే వ్యక్తిగతమైన అభిప్రాయాలు మాత్రమే చెప్పాలి, కానీ బైసేల్ అడ్వైజ్ మేము ఇవ్వను కూడా. అది మీకు ఏ విధంగా ఉపయోగపడదు. చూడండి ఫ్రెండ్స్, టాటా మోటార్స్ గురించి డిస్కస్ చేసే ముందు సో మీలో ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు? చేయకపోతే ఎప్పుడన్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ఒకసారి అడగండి అని చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ 15% పడింది. హార్డ్లీ ఎంత మహా అయితే 5% to 10% పడుతుందేమో. నేను నిఫ్టీ చార్ట్లో ఎండ్ ఆఫ్ ది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాటా మోటార్స్ యొక్క మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడండి. లాస్ట్ 10 yearsలో సేల్స్ గ్రోత్ ఉంది. సో మధ్యలో కొన్ని ఇయర్స్ నెట్ లాస్లు పోస్ట్ చేస్తా స్ట్రగుల్ అయింది. సో అయితే దాని తర్వాత ఏంటంటే డెట్ క్లియర్ చేసుకుంటూ స్లోగా ప్రాఫిటబిలిటీ వైపు వెళ్ళారు. సో టాటా మోటార్స్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే 7 ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంది, అండర్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. పీజీ రేషియో చూస్తే అండర్ వాల్యూలో ఉంది. సో డెట్ టు ఈక్విటీ 1.05 అంటే రీజనబుల్ టాటా మోటార్స్ లాంటి కంపెనీ. జాగ్వర్ ఇష్యూస్ కూడా చాలా వరకు సాల్వ్ చేశారు. సో ఊహించలేదు నేను అది. కానీ సో టాటా మోటార్స్ 1300 దగ్గర అందరూ ఎగురుతున్నప్పుడు సో నేనైతే కనుక చాలాసార్లు ఏంటంటే నేను ఇదే లెవెల్ చూపించాను. సో ఎందుకనంటే మనం అనుకున్న కంపెనీలు అన్నీ మన లెవెల్స్కి రావు, కానీ కొన్ని కంపెనీలు వస్తాయి. మనకి ఎన్ని కావాలి పోర్ట్ఫోలియోకి
ఒక 20-30 అంతే కదా. కాబట్టి ఏంటంటే మనం దళాల్ స్ట్రీట్లో ఉన్న ప్రతి స్టాక్ మన జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ని మనం మార్క్ చేసుకొని పెట్టుకుంటే కొన్ని అవకాశాలు ఇస్తాయి, కొన్ని ఇవ్వకుండా కూడా వెళ్తాయి. సో ఇప్పుడు ఇది సరి అయిన లెవెల్లో కనిపిస్తూ ఉంది. సో డిప్ అవుతూ ఉంది, పీపుల్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కానీ మంచి కీ లెవెల్లోనే ఉంది. ఏ క్షణమైనా బయర్ వస్తాడు. బయర్ వస్తే ఒక 2-3 డేస్ చాలు, 20-25% రైజ్ అయిపోతే మనం ఏం చేయలేం. స్టాకు ఆల్రెడీ అరౌండ్ 45% పైగా కరెక్ట్ అయింది. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ప్రోస్ కాన్స్ ఒకసారి డిస్కస్ చేయమని చెప్తాను. టాటా మోటార్స్ కీ లెవెల్స్లో ఉంది అని మరొకసారి చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి ఏ రోజు ఆ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఎందుకంటే ఆల్రెడీ 15% అరౌండ్ కరెక్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ మీరు ఇండివిజువల్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫినాన్స్ అట్లాంటి వాటిలో బయింగ్ కనిపిస్తూ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బయింగ్ అనిపించింది ఈరోజు. సో చూడండి, బజాజ్ ట్విన్స్ ఆల్రెడీ హయ్యర్ లెవెల్లో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొన్ని స్టాక్స్లో బయింగ్ జరుగుతుంది, మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయని వాళ్ళు, ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లో ఈ ఫాల్ డౌన్లో రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు ఇంకా పడ్డా కూడా చేయలేరు. వాళ్ళు ఇంకా పడుతుంది ఏమైనా భయం. చూడండి సార్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 6 years to 7 years. అలా కాకుండా ఎవ్రీ ఇయర్ రిటర్న్ కావాలి అని అంటే ఎఫ్డీకి వెళ్ళండి, అదే కరెక్ట్. స్టాక్ మార్కెట్ అంటే మినిమం 5 to 6 years కాకుండా ఎవరు కూడా ఇమీడియట్గా రేపు పొద్దున్నకి పరగడుపున ఎవరు కూడా ప్రాఫిట్లు ఇస్తుందని ఎవరిని చెప్పరు. చెప్పినా కూడా మీరు హిస్టరీ చూస్తే అది వర్కౌట్ అవ్వదు. కానీ ఓవరాల్గా 5 to 6 years, 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే వాళ్ళకి స్టాక్ మార్కెట్కి మించింది లేదు. ఇండియన్ స్టాక్ మార్కెట్కి మించింది లేదు. స్టాక్ మార్కెట్కి మించింది లేదంటే అదర్ కంట్రీస్ ఇట్లా రిటర్న్స్ ఇవ్వవు కదా. చూడండి, హార్డ్లీ నేను గ్యారంటీ అని చెప్పట్లేదు, హార్డ్లీ వెళ్తే 21,244, 19,832 హార్డ్లీ వెళ్తే పాసిబిలిటీ ఉంటే మంత్లీ చార్ట్ అలా చూపిస్తుంది. కానీ డైలీ చార్ట్లో ఇండివిజువల్ స్టాక్స్లో బయింగ్ ఉంది కాబట్టి ఏ క్షణమైనా రివర్స్ కూడా అవ్వచ్చు. ఒకవేళ వెళ్తే మాత్రం ఏమేమి చెప్పండి, నష్టమేంటి మీకు? ఒకవేళ 21,000 అక్కడికి వెళ్ళినా బజాజ్ ఫినాన్స్ ఉందే, బజాజ్ ట్విన్స్ అవి లోయర్ లెవెల్లో మీకేం లక్రేటివ్ ఏం దొరకవు. వాటిపైన ఇది చేస్తేనే చూస్తున్నారు కదా. కొన్ని స్టాక్స్ ఏంటంటే నిఫ్టీ కన్నా ముందే బోటం అవుతాయి. కాబట్టి స్లోగా ఏంటంటే చేసుకోండి. ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఏంటంటే 35 to 40% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 60% క్యాష్తో ఉంటే ఫాల్స్ వచ్చినప్పుడు ఆపర్చునిటీస్ వస్తుంటాయి ఇట్లాంటప్పుడు. అంతేగాని ఎగబడి ఒకేసారి గుమ్మరించొద్దు అనమాట. నేనైతే కనుక ఎప్పుడు స్టాక్ మార్కెట్లో నా దగ్గర ఉన్న క్యాపిటల్లో 35 to 40% వెచ్చేస్తాను. బాగా ఒక 25%, 20% పడింది అని అంటే ఇంకో 20% ఆఫ్ నా క్యాపిటల్ వెచ్చించుకుంటాను. 30-35% లాంటివి పడితే తప్ప నేను 75% మించి నా క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ చేయను. అదనమాట, అది నా స్టైలు. మీరేంటి అనేది మీ ఇష్టం. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. సో నిఫ్టీ అయితే కనుక రన్నింగ్ మూమెంట్ చూస్తా చేయాల్సిన సమయము. కాబట్టి రేపు ఎర్లీ మూమెంట్లో టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఫాలోవర్స్కి. ఎందుకంటే నేను ఇక్కడ థింగ్స్ని బేస్ చేసుకొని స్టాటిక్గా చెప్పడానికి అనుకూలంగా లేదు, అర్థమవుతుందా? చాలా చాకచక్యంగా స్టెప్స్ చేస్తున్నారు ఎఫ్ఐస్. మనం ఎందుకు ముందుగా అడుగులు వేయాలి? కాబట్టి చూసుకుని మనం జాగ్రత్తగా అటువైపు స్టెప్స్ వేద్దాము అని చెప్పి చెప్తాను. ఇప్పటిదాకా వీడియో నచ్చితేనే ఇక్కడ దాకా చూసుంటారు, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అలాగే మీకు ఏదైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.